హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి మనం లోటస్ ఫ్లవర్ ఫైనల్ పార్ట్ అయితే చూద్దామండి. దానికోసం మనకి వేరేగా ఎక్స్ట్రా బీడ్స్ అయితే ఏం అవసరం లేదు. చూసారు కదండి, ఇది మనకి ఫ్లవర్కి మిడిల్ పార్ట్. అలానే మనం పూరేకుల కోసం ఈ పెటల్స్ అయితే తయారు చేసుకున్నాం కదా, 10 ఇవి మాత్రం ఉంటే సరిపోతాయి. ఇది జాయిన్ చేసేటప్పుడు మనకి బీడ్స్ అవి ఏం అవసరం లేదండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, దారాన్ని ఇక్కడ చూసారు కదా, 5 బీడ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ గ్రీన్ మనం వేసాం కదా, అంటే ఈ ఎల్లో బీడ్స్ స్టార్ట్ చేసినక్కడి నుంచో ఏం అవసరం లేదు, దాన్ని విడిచిపెట్టి ఈ చూసారు కదా, ఈ 5 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 5 బీడ్స్లో ఉండే ఈ 2 బీడ్స్ని మనం తీసుకోవాలి. దానికోసం మనం చూసారు కదా, సూదిని ఇటువైపు నుంచి, అంటే మనకి ముడి కనిపించకుండా ఉండటం కోసం. ఓకే, ఇలా టైట్ చేసుకొని ఈ 2 పూసలు ఉన్నాయి కదండి, ఇంతవరకు దారాన్ని ఎలా తీసుకొని రావాలి. ఈ 5 బీడ్స్ గుర్తుపెట్టుకోండి, 5 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 5 బీడ్స్. ఇప్పుడు మనం ఒక పెటల్ని అయితే తీసుకొని, దీనికి కూడా 5 బీడ్స్తో స్టార్టింగ్ ఉంది కదండి. ఇందులో మనం చూసారు కదా, ఎలా ఈ కింద 2 బీడ్స్ ఉన్నాయి కదంటే, ఈ 5 బీడ్స్లో ఉండే ఒక బీడు, ఈ 5 బీడ్స్లో ఉండే ఒక బీడు, ఈ రెండింటిని మనం తీసుకోవాలి. బీడ్స్ అయితే ఇంకేం అవసరం లేదండి ఎక్స్ట్రాగా, అంటే పింక్ అయినా గ్రీన్ ఏవి యూజ్ చేయని అవసరం లేదు. ఓకే, దారం మాత్రం ఉంటే సరిపోద్ది. ఓకే, ఇలా ఉన్నాయి కదా, ఈ బీడ్కి నార్మల్గా మనం ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా దీన్ని ఏంటంటే మనం కదలకుండా ఉండడం కోసం టైట్గా అయితే వేయాలి. ఓకే, చూసారు కదండి, వెనక నుంచి చూపిస్తున్నాను. ఇలా ఈ 4 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 4 బీడ్స్కి మనం, అంటే ఇందులో ఉండే 5 బీడ్స్లో ఉండే 2 బీడ్స్, అలానే ఇందులో 2 బీడ్స్, వీటిని మనం ఒక 2 టైమ్స్ అలా దారాన్ని కొంచెం తిప్పుకున్నామంటే టైట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇలా మనం ఇలా అనేటప్పుడు కదలకుండా ఉంది, దీన్ని ఇలా చేసుకోవాలి టైట్గా. చూసారు కదా, ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత మనం దారాన్ని ఇక్కడ చూసారు 6 బీడ్స్ రౌండ్ ఉంది కదండి, ఆ 6 బీడ్స్ రౌండ్ నుంచి మనం తీసుకొని రావాలి. కాకపోతే దాన్ని అయితే అసలు ఏం యూజ్ చేయని అవసరం లేదు. ఓకే, ఇలా దారాన్ని ఊరికే మనం 5 బీడ్స్ వరకు తీసుకొని వస్తే సరిపోద్ది. అంటే ప్రతిసారి ముడి అలా బాగోదు కదా, దానికోసం మనం దారాన్ని అటువైపు నుంచి ఎంతవరకు తీసుకొస్తే అయిపోద్ది. చూడండి, ఇలా టైట్గా లాగండి. టైట్గా లాగితే మనకి టైట్గా ఉంటుంది ఫ్లవరు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ 5 బీడ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 5 బీడ్స్లో 2 బీడ్స్ అయితే తీసుకోవాలి. మనకి ఏంటంటే ఇక్కడ ఇలా 5 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 5 బీడ్స్ రౌండ్స్ 5 వస్తాయండి. చూసారు కదా, 1 2 3 4 5, అంటే ఇప్పుడు మనం 5 పెటల్స్ని అయితే ఇదే విధంగా జాయింట్ చేస్తాం. చూసారు కదా, ఇలా దీని తర్వాత మనం ఇంకొకటి ఇలా తీసుకొని సేమ్ అదే విధంగా ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదండి, ఈ బీడ్ ఈ 2 బీడ్స్కి మనం వేసుకోవాలి. ఓకే, ఇలా చూసారు కదా, బీడ్స్ అయితే ఎక్స్ట్రా ఏం యూజ్ చేయని అవసరం లేదు. దీన్ని మనం టైట్ చేసుకుందాం. అలానే ఈ 5 బీడ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇంకో 3 పెటల్స్ కూడా వేస్తానండి. మొత్తం 5 వేసి మీకు చూపిస్తాం. చూడండి, మనకి లాస్ట్ మనం 5 పెటల్స్ వేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. చూసారు కదా, బ్యాక్ నుంచి మనం జాయింట్ చేసింది అయితే అసలు కనిపించదండి, ఎందుకంటే మనం బీడ్స్ని అయితే యూజ్ చేయలేదు కదా. ఇక్కడ ఉండే 2 బీడ్స్కి 2 బీడ్స్ని యాడ్ చేసామంతే, బీడ్ అయితే అవసరం లేదు. ఇది మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా 5 పెటల్స్ అయితే మిగిలాయి కదా, వీటిని మనం ఏ ప్లేస్లో జాయిన్ చేసుకోవాలని చూద్దాం. చూడండి, మనం ఇది వేసిన తర్వాత ఇంతవరకు అయితే దారం వచ్చింది కదా, ఇది 5 బీడ్స్ రౌండ్. దీని నుంచి మనం ఎలా తీసుకొని వచ్చి ఈ 6 బీడ్స్ రౌండ్ అయితే ఉంది కదండి, దానికి ఏంటంటే ఇక్కడ బేస్లో 2 బీడ్స్ ఉంటాయి కదా స్టార్టింగ్. మనకి ఏంటంటే 5 బీడ్స్ రౌండ్ వేసేటప్పుడు అయితే మనకు ఒక బీడే ఉంటుంది. చూసారు కదా, ఇలా 1 బీడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 6 బీడ్స్ వేసేటప్పుడు 2 బీడ్స్ అయితే ఉంటాయి కదా, ఈ 2 బీడ్స్ని తీసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేసామో అంతే, కాకపోతే ఏంటంటే ఈ 6 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ రౌండ్లో ఉండే 2 బీడ్స్ని తీసుకొని ఓకే, ఇలా మళ్ళీ ఈ 5 రౌండ్స్ ఉన్నాయి కదా, ఇంతవరకు ఎలా వేసాం అలానే ఇందులో ఉండే 2 బీడ్స్ని అయితే తీసుకుంటాం. 4 బీడ్స్ వస్తాయండి, మిడిల్ 2 బీడ్స్ని తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఇలా
ఇప్పుడు ఇంతవరకు మనం పై లైన్లో అయితే ఎలా మనం మేక్ చేసుకున్నాం అంటే ఎలా దీన్ని యాడ్ చేసామో జాయింట్ చేసామో అలానే ఇది కూడా సేమ్. ఓకే, ఇలా వేసుకొని దీన్ని మనం చూసారు కదా ముందు ఎలా ఈ 2 బీట్స్కి టైట్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇలా అన్నమాట టైట్ చేయాలి. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ ఈ 6 బీట్స్ ఉన్న ప్రతి దగ్గర మన దగ్గర ఉండే ఈ పెటల్స్ని అయితే జాయింట్ చేద్దాం. చూడండి మనకి మొత్తం 4 అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ ఒక్కటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ ఒక్కటి మనం ఇక్కడైతే వేసుకున్నామంటే సరిపోద్దండి. ఓకే, ఫ్లవర్ అయితే కంప్లీట్ అవుద్ది. చూడండి ఇది ఫ్లవర్ బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోయింది కదా, చూడండి ఎలా ఉందో. ఫ్లవర్ అయితే కంప్లీట్ అయింది కదా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.